పాన్ రోస్టెడ్ చికెన్ వింగ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, అకంపనిమెంట్ కోసం కీరా, క్యారెట్, మైనీస్, అలాగే వెన్న, టొమాటో సాస్, పాప్రికా పౌడర్ అంటారు. ఇది కారపొడి లాంటిదే, కొంచెం తక్కువ కారంతో స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇది దొరకకపోతే గుండు మిరపకాయ పొడి కానీ లేకపోతే కారపొడి కానీ వాడుకోండి. అలాగే నిమ్మకాయ చెక్క, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చక్కగా చక్కటి మ్యారినేడ్ రెడీ చేసుకుందాం. మ్యారినేడ్లో చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం మొదటగా వెల్లుల్లి మాత్రం చాప్ చేయాలి. మిన్స్డ్ ఆర్ ఫైన్లీ చాప్డ్ వెల్లుల్లిని ఇందులో వేసుకుందాం. ఇందులో పాప్రికా పౌడర్ వేసుకుంటున్నాం, మిరియాల పొడి వేసుకుందాము, సీజనింగ్ పౌడర్. ఈ సీజనింగ్ పౌడర్లో మీకు తెలిసిన విషయమే 5-6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. డ్రైడ్ క్యారెట్ అని, డ్రైడ్ గార్లిక్ ఉంటుంది, ఆర్గానో ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. ఈ విధంగా అనమాట అన్నీ కలిపి ఒక చక్కటి మిశ్రమం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ని. నెక్స్ట్ టొమాటో సాస్. ఈ టొమాటో సాస్లో అలాగే సీజనింగ్ పౌడర్లో ఉన్న సాల్ట్ ఆల్మోస్ట్ సరిపోతుంది, కొంచెం తక్కువ పడుతుంది. దానికోసం కొద్దిగంత ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా నిమ్మరసం. టడా. మిక్స్ 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 మిక్స్. ఈ ఫ్లేవర్స్లో కొద్దిగా మార్పులతో మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో చిన్న మార్పులు ఉంటాయి. ఆ మార్పులతోటే మనం చేసుకునేది గ్రిల్లే కదా అనిపిస్తుంది, కానీ దేశాలు ఊర్లు మారిపోతూ ఉంటాయి. ఈ దేశంలో వాళ్ళు ఇలా చేసుకుంటే ఆ దేశంలో వాళ్ళు అలా చేసుకుంటారు అన్నట్లుగా అంత వేరియేషన్ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇది సిమిలర్గా ఉంది అనిపించినా కూడా ఆ లోపల వేసే ఇంగ్రీడియంట్స్ తోటి వచ్చేది చేంజ్. ఓకే, చికెన్ వేసుకుందాం. టడా, రెడీ. దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలా మ్యారినేషన్ కోసం వదిలేద్దాం. మ్యారినేషన్ అయిపోయింది. మనం ఇందాకే వెలిగించుకుంటే బాగుండేది కదా, వేడవుతూ ఉండేది. బట్ ఓకే, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాము. ఈ పెనం వేడైన తర్వాత చికెన్ వేసి కుక్ చేసుకుందాం. పెనం వేడవడంతో పాటు వెన్న కూడా కరిగిపోయి చక్కగా రెడీ అయిపోతుంది. అందుకని ఇందులో వెన్న వేసుకుంటున్నాం. ఈ మధ్య వెన్న వేస్తే ఒకటి గుర్తొచ్చింది. ఒక ఇంటర్నేషనల్ సంబంధించి, అంటే బయట దేశాల వాళ్ళు, ఫారిన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ కంటెంట్ క్రియేటర్స్ అంటూ ఉంటాం. జనరల్గా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళకి తెలిసిన విషయాల్ని అలా కంటెంట్ క్రియేట్ చేసి పెడుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం చాలా వరకు అథెంటిక్గా చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. పాడ్కాస్టింగ్ అని అట్లాంటి వాటినే మళ్ళీ ఈ ఆడియో రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఆడియోకి సంబంధించిన యాప్స్లో కూడా పెడుతూ ఉంటారు. వీడియోకి సంబంధించినవి అయితే మనకు తెలిసిన యూట్యూబ్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. సరే, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే అతను చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే భారతదేశంలో
ఒక 200-270 సంవత్సరాల క్రితము బ్రిటిషర్స్ రాకముందు వరకు కూడా మనం ఎక్కువ వంటలకి వాటికి యానిమల్ ఫ్యాట్ని వాడుకునేవాళ్ళం. అంటే యానిమల్ ఫ్యాట్ అంటే ఇట్లాంటిది, మరి ఏదో కొవ్వు కాదు ఇదనమాట. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చిన ఫ్యాట్, బటరు ఇట్లాంటి వాటిని వాడి వంటలు చేసుకునే వాళ్ళము. నిజానికి అప్పుడు భారతీయుల ఆరోగ్యం బాగుంది. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి, అంటే వాళ్ళు బయట దేశాలు వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నింటిని, ఇలాంటివన్నీ వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి అప్పటి నుంచే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయింది అని చెప్పని ఒక కంటెంట్ జనరేట్ చేశారనమాట. కాబట్టి వెన్న మనది, మంచిది, అలా చక్కగా బటర్లో కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వాడచ్చులేండి, తప్పేం లేదు. బట్ మితాహారం, ఒక సింపుల్ సేయింగ్ ఉంటుంది, ఏదైనా ఆహారం మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో, అసలే వెన్న వాడుతున్నాం కాబట్టి వెన్న తొందరగా మాడిపోతుంది. అలా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే లోపలి వరకు ఆ మంట వెళ్ళి సాఫ్ట్గా చికెన్ రెడీ అవుతుంది. ఓకేనా? నిదానంగా ఒకవైపుకే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రైట్, తదుపరి కార్యాచరణ ఒకటి మిగిలింది. అది ఈ క్యారెట్ ఇంకా కీరా, ఈ రెండింటినీ కూడా అకంపనమెంట్ కోసం యూస్ చేసుకోబోతున్నాం. దానికి తగ్గట్లుగా వీటిని కట్ చేసి పెట్టుకున్నాం. ఏ టైప్లో అయినా కూడా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా జూలియన్ షేప్లో ఫింగర్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫింగర్ చిప్స్ అంటాము, ఆ షేప్లో ఆ సైజులో కట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ అలా తీసుకొని తినడానికి బాగుంటుంది. అలాగే కీరా కూడా. ఈ పని అయిపోయింది. మైనీస్ డిప్పింగ్ కోసం పెట్టేస్తాం. అది బోత్ చికెన్లోకి అలాగే వెజ్జీస్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ చివరాకరుణ మిగిలిన మ్యారినేడ్ ఉంది కదా, ఇది కూడా వేద్దాం. ఫస్టే వేస్తే ఇది మాడిపోతుంది, అందుకని ఫస్ట్లో వేయలేదు. లాస్ట్లో దీన్ని కూడా వేస్తే ఇట్ యాడ్స్ ఫ్లేవర్స్. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.